మనకు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా ఒకటే వార్త, హెచ్ఎంపివి వైరస్. హెచ్ఎంపివి వైరస్ కరోనా కంటే డేంజర్ అయినది, మళ్ళీ లాక్డౌన్ రాబోతుంది అని లేనిపోని భయాలు సోషల్ మీడియాలో చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హెచ్ఎంపివి వైరస్ అనేది గత కొన్ని రోజులు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది అని ఆల్రెడీ ఐసీఎంఆర్ కూడా చెప్పడం జరిగింది. గత డిసెంబర్ లోనే 11 మందికి హెచ్ఎంపివి వైరస్ అనేది సోకి వాళ్ళు ఆల్రెడీ డిశ్చార్జ్ అవి వెళ్ళడం జరిగింది. కానీ ఏంటి అంటే మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టు. ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది అయితే ఏది అంత డేంజర్ కాదు, కానీ ఎవరికైతే శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వారికి అది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు శ్వాస సంబంధిత వ్యాధులతో ఉన్న వారిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడం మంచిది. మళ్ళీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శానిటైజర్ వాడడం, మిగిలిన వాటిని చేసుకోవడం వల్ల ఆ హెచ్ఎంపివి వైరస్ ని మనం ఏంటంటే అరికట్టవచ్చు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలు మనం పాటించి పరిశుభ్రంగా ఉంటే హెచ్ఎంపివి వైరస్ కాదు కదా, మళ్ళీ కరోనా వైరస్ వస్తే మనం ఏం చేయాలి.